మేము పోతాము మనం లోపడేస్తారా అనుకుంటే ఈరోజు మనం ఈ మాత్రం కూడా ఉండే పరిస్థితి కాదు. కాబట్టి ఒక్కంతోనే యుద్ధం స్టార్ట్ అవుతుందన్న. ఒక్కరే స్టెబిలిటీగా ఉండాలి. ఏది మనం చేసేది ఖచ్చితంగా మనం అడిగేది మాత్రం రీజనబుల్గా ఉండాలి. ఇది నేను చెప్పేది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా రిషి? ఇంకేమన్నా ఉంటే చెప్పు. 100% క్వశ్చన్ చేయొచ్చు. ఏది ఆయన చట్టాన్ని ఇప్పుడు పద్మమ్మ చెప్పింది ఫోక్సో చట్టం. ఈ ఫోక్సో చట్టంలో కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి సురేష్, అందరికీ చెప్తున్నా. ఈ సెక్షన్ 3 చెప్పింది మేడం. సెక్షన్ 3 సపోజ్ అది నాన్ బెయిలబుల్ కేసు అనుకో, దాని పక్కపొంటి బైవేట్ ఒక 1 వేసిండు అనుకో, అది బెయిలబుల్ అఫెన్స్ అవుతుంది. పెన్ను పేపర్ వాందే పోలీసు ఉంది. నువ్వు ఈ కేసుకు ఈ సెక్షన్ ఎట్లా వేసినావు దానికి మనకు తెలియాలి. ఈ సెక్షన్ నువ్వు వెయ్యొద్దు, నువ్వు ఎట్లా వేసినావు సార్ నువ్వు ఆ సెక్షను, ఆ ఒక్కటి ఎందుకు సెక్షన్ తక్కువ చేసినావు, ఇది మనం మాట్లాడవచ్చు. అది ఏంటంటే తెలుసుకొని పోవాలి ఆడికి. ఇప్పుడు కొన్ని కేసులలో ఏం చేస్తారు, పద్మమ్మ చెప్పినాడు 498 చేస్తారు. 498 బై వేసుకుంటా వాడిని శిక్షించాలనుకో, వాడిని శిక్షించాలి మేము జైలు పంపాలనుకో, దాని పక్కపొంటి ఒక 2 బార్డర్ లైన్లు పెట్టి ఇంకోటి 6, 7, 8 కలుపుతాడు. అది కొన్ని సెక్షన్స్ ఉంటాయి, అది కలిపితే స్ట్రాంగ్ అయిపోతుంది. వాడు నాన్ బెయిలబుల్ అని లోపల వేసేస్తాడని బయటికి రాడాడు. అది ఎందుకు వేసినావు, వానికి అంత అవసరం లేదు కానీ వీడు వేస్తాడు. ఎందుకు వేస్తాడు, అవతల దగ్గర డబ్బులు తినేస్తాడు. అది మనం క్వశ్చన్ చేయొచ్చు. ఇవి ప్రాపర్గా మనం తెలుసుకొని పోయి వాళ్ళని అడగాలి అధికారి, నువ్వు ఎందుకు వేస్తలేవు ఆయన. ఒకటి పలానోని మేము నన్ను కొట్టిండు, తల వాళ్ళ కొట్టిండు, వానికి 307 వేయాలి, ఏదో అటెంప్ట్ మర్డర్ వేయాలి. వాడు అటెంప్ట్ మర్డర్ వేయడు, 307 మనం ముంగట వేస్తాడు. బై 1 బై గీతాడు, ఇట్లా ఒకటి మన చిన్న గీత గీస్తాడు. ఆ గీత మనకు తెలియదు, ఆ సెక్షన్ మారిపోతుంది. అక్కడ ఏమవుతుంది అంటే వానికి సింపుల్ కేసు అవుతుంది. వాడు ఏమంటాడు, వీనికి ఎట్లా స్టేషన్ బిల్ ఇచ్చినావు సార్ అంటే చూసుకో సెక్షన్ అంటాడు. దానికి ఏమైతే స్టేషన్ బిల్ అప్లికేషన్ అది. అట్లా ఈ సెక్షన్లు ఇవి మనం తెలుసుకొని చేసుకుంటే 100%. ఈవెన్ అటెండర్ నుంచి మొదలు పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా మనం అది అధికారం మనకున్నది. అటెండర్ నుంచి, ఏది నేను చిన్న స్థాయి నుంచి అటెండర్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఎదిరించగలగాలంటే మనకు గుండెల ధైర్యం ఉండాలి. మనం ఎదిరిస్తా అనే దమ్ము ధైర్యం ఉంటే 100% ఎవరినది లేదు. మనం ఒక అడుగు ముంగడికేసి అమ్మో ఈయన పెద్దోడు వాడిని అడిగితే నన్ను ఏడబొక్కలు వేస్తారంటే మనం వెనుకకే పోవాలి. ఇక పోవద్దు, ఇక ముంగడికి అడిగేది. నేను అనేది ఏంటంటే ఎవరెవరికి సపోర్ట్ చేయరన్న, సెంట్రల్ కాదు స్టేట్ ఆఫీస్ అయితే 100% అందరికి సపోర్ట్ ఉంటుంది. నేను అందరికీ చెప్తున్నా, స్టేట్ నుంచి ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఉంటుంది. స్టేట్ ఆఫీస్ నుంచి మీకు ఎవిడెన్స్ ఏదన్నా కేసు దొరికింది, ఎవిడెన్స్ పరంగా అన్నీ దొరికినాయి, ఎవిడెన్స్ ఉంది, మేమేం చేయలేకపోతున్నాం, మాతో అయితే లేదు అనుకున్నప్పుడు స్టేట్ బాడీకి తెలియపరచండి. మేము వస్తాం, ఖచ్చితంగా ఆ యొక్క సంబంధిత అధికారులను వచ్చి వాళ్ళని శిక్షించే ప్రయత్నం మేము చేస్తాం. ఇది మాత్రం పక్క, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మనం అన్నిటి మీద చేయొచ్చు, కాకపోతే స్వయంగా పోలీసు వాళ్ళు చేసినా రైడ్ చేయదు. మనకి పలానా దాంట్లో కల్తీ జరుగుతుంది, కల్తీ జరిగినప్పుడు వాడిని మామూలు క్వశ్చన్ చేయొచ్చు. నువ్వు అది చూపి డాక్యుమెంట్ చూపాను, వాడు ఇంటలేడు, వాడు రుబాగా మాట్లాడుతున్నాను అనుకో, చక్కగా వాని దగ్గరికి వెళ్ళి ఏదన్నా షాంపూలో బింపులు తీసుకుపోయి ఒక ల్యాబ్లో చెక్ చేసినాం అనుకో, ల్యాబ్ రిపోర్ట్ ఇస్తారు. దాన్ని తీసుకుపోయి అధికారికి తెల్లారా సీజ్ చేయకపోతే అధికారిగా ఉద్యోగం పోతుంది, వీడు జైలుకి పోతుంది. ఇది మనం చేయాల్సిన పనులు. శాంపుల్ ఏదన్నా చిప్స్ అవి అమ్ముతురన్నా, ఏదో అమ్ముతురు వాడు. ఇప్పుడు కారం నకిలీ, పసుపు నకిలీ, అల్లం నకిలీ, ఇవన్నీ చిన్నగా తీసుకుంటే ల్యాబ్ మస్తునే ల్యాబ్లు ఏడపోతే 500, 1000 రూపాయలు, 2000 తెలియని ల్యాబ్ ఎందుకు ఇస్తారు. ఆ రిపోర్ట్ తీసుకొని పట్టుకున్నాం అనుకో, ఇదేంద్రా నువ్వు చేస్తలే అన్నావు కదా, ఇదేంద్రా ఇలా కల్తీ అని తెలియదంటే వాడు పేపర్ తీసుకొని పోతే వాడు ఎందుకు నోరు తెరుస్తాడు, అవతలాడు వీడి తెరవాడు, అది తెరవాడు. ఆ రకంగా మనం కొట్లాడేది ప్లాన్ చేసుకొని కొట్లాడాలి. ఇది నేను చెప్పేది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. మనమైతే మన ఏసీఎఫ్ అనేది అది ఏసీఎఫ్ యాంటీ కరప్షన్. ఇట్లా కూడా సమస్యలు కూడా ఉన్నాయన్న, చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఎక్కడ కూడా దీన్ని దుర్వినియోగం చేసుకోవద్దు, మిస్యూజ్ చేయొద్దు. మిస్యూజ్ చేసినామనుకో దానికి ఎవరు బాధ్యులు గారు. నువ్వు తెలుసుకొని మాట్లాడాలి అన్న. ఒక్కటి నేను అందరికీ చెప్తున్నా, ఇక్కడ ఉన్న అందరికీ చెప్తున్నా, రాని వాళ్ళకు కూడా చెప్తున్నా, రికార్డ్ అవుతుంది మళ్ళీ పెడతా, రాని వాళ్ళకు కూడా చెప్తున్నా. ఏంటంటే మనిషి జీవితమే 100 డౌట్లతో ముడిపడ్డ జీవితం. మనం పొద్దున లేచేటప్పుడే 100 డౌట్లతో లేస్తాం. ఇప్పుడు నేను లేచి ఎందుకు చేయాలి, ఈ స్నానం ఎందుకు చేయాలి, ఈ టిఫిన్ ఎందుకు తినాలి, ఇవెందుకు వేసుకోవాలి, ఇవన్నీ డౌట్. జీవితం స్టార్ట్ అయ్యేదే, మన జీవితమే డౌట్తో స్టార్ట్ అవుతుంది. ఆ డౌట్కి తోడు బయటికి ప్రపంచం దగ్గర రాగానే ఇంకొక 10 డౌట్లు తయారవుతాయి, మనకు సపోర్ట్ అవుతాయి ఒక 10 మంది. అన్న ఇట్లా నాన్న, అట్లా నాన్న, ఈ డౌట్ల మధ్యలో అనేది మనం కన్ఫ్యూజ్ అవుతాం. కానీ ఎంతమంది ఎన్ని డౌట్లు పెట్టినా మన స్టెబిలిటీ మనకు ఉండాలి, మన స్ట్రాంగ్టీ మనకు ఉన్నప్పుడు 100% మనం అవుతామని క్వశ్చన్ చేయకూడదు. 100 మంది 10 మంది మాటలు విని మనం ఇదైనా మనకు భార్యాభర్తల సఖ్యత లేదు. భార్యాభర్తల సఖ్యత ఎందుకు లేదు?
వాళ్ళకు ఒక అవేర్నెస్ ప్లస్ ఒక మామూలు చిన్నపిల్లలు ఆగాయత్యాలు చేస్తారు దేనికి కొంత గంజాయి కలవాడే ఎందుకు అవుతుంది ఇంట్లో దేని లోపం ఈ చట్టం ఇట్లుంటుందిరా బాబు ఇది ఇట్లుంటుంది మీకు ఇట్లా అవుతుందా మీ పిల్లలు ఇట్లా అవుతారు మీరు ఇదని మనం ఒక చట్టాల మీద అవగాహన లేకపోతే మీరు దీంట్లో మీరు ఉంది దీని మీద ఇట్లా కొట్లాడవచ్చు ఇవి చెయ్యొచ్చు అని వాళ్ళకి ఒక అవగాహన సదస్సులు అనేటివి మనం చెప్పాలి ఇది మన బాధ్యత ఏసీఎఫ్గా మన బాధ్యత ఏంటంటే సోషల్ సర్వీస్ చేస్తూ ఎట్ టైం లంచగొండిన అధికారులను నిలదీస్తూ మనం మన రాష్ట్రంలో మనం ఉన్న రాష్ట్రం మనం ముఖ్యం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వీలైనంత వరకు అవినీతిని నిర్మూలన చేసిన దానికి మనము అందరం ఈ బార్డర్లో ఏ విధంగా అయితే మిలిటరీ వాళ్ళు సైనికులు కొట్లాడుతారో మనం కొట్లాడాలి కాకపోతే అందరు అంటున్నట్టే అందరికి ఇంతమంది ఉండగా ఏం చేయలేదు పోలీసు వాళ్ళు అన్ని కోట్లునే మనం ఏం చేస్తున్నాం అన్న ఒక్కరితోనే యుద్ధం స్టార్ట్ అవుతుంది నలుగురితో స్టార్ట్ కాదు ఒక్కసారి 100 మందితో ఉన్నారు ఒక్కరితో స్టార్ట్ అయిన యుద్ధం ఏమవుతుందంటే ఏదైనా 100 మంది దాకా జరుగుతుంది తెలంగాణ కూడా ఒక్కరితోనే స్టార్ట్ అయింది కేసీఆర్ అనే వ్యక్తి ఒక్కరితోనే స్టార్ట్ అయింది లాస్ట్కి అయితే మొండోడు పిండోడు మొత్తానికైతే తెలంగాణ తెచ్చుకున్నాం ఒక్కరు పోయి 100 మంది అయ్యారు 1000 మంది అయ్యారు లక్షల మంది అయ్యారు తెలంగాణ అదే చెప్తున్నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్కు తోడు సంస్థ మీకు సపోర్ట్ ఉంటుంది సంస్థలు ఉన్న స్టేట్ బాడీ ఉన్న టీం అందరం 100% సపోర్ట్ ఉంటాం అందరికందరూ ఒకసారి ఉండకపోవచ్చు ఒకరిద్దరైతే అవైలబుల్ ఉంటాం ఒక గంట ఒక 10 నిమిషాలు అటు పక్కా వస్తాం మనకి ఇది నేను చెప్పేది 100% మనం అన్నీ అడగవచ్చు అటెండర్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు కూడా క్వశ్చన్ చేసే అధికారం మనకు ఉన్నది విత్ పేపర్ విత్ ఎవిడెన్స్ ఇప్పుడు టీవీలో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఏసీఎఫ్ కుటుంబ సభ్యులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ముఖ్యంగా మనం ఒక ఏసీఎఫ్ యాంటీ కరప్షన్ ఫౌండేషన్ యొక్క సంస్థలో మనం జాయిన్ అయ్యాం ఎందుకు జాయిన్ అయ్యాం మనం ఏం చేద్దామని చేయం ఆల్రెడీ ఇది ఏం ప్రాఫిట్ వచ్చేది కాదు ఈ నాన్ ప్రాఫిట్ సంస్థ మనకేం జీతాలు రావు అయినా మనం ఎందుకు చేయాలి అంటే మనము ప్రతి ఒక్క మనిషిలా సోషల్ అవేర్నెస్ సోషల్ ప్రోగ్రామ్స్ అనేవి ఏదో ఒక మూలన కొద్ది గొప్ప ఉంటుంది ఆ సోషల్ అవేర్నెస్లో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని తీసుకొని మనం ఏసీఎఫ్లో తీసుకోవడం జరిగింది ఏసీఎఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మన అవినీతి జరుగుతుంది గవర్నమెంట్ ఏసీపీ ఉంది వాళ్ళు డైరెక్ట్ అప్రోచ్ అయ్యి పట్టుకునే పరిస్థితి ఉండదు ఇప్పుడు సామాన్యుడు ఏదో మిడిల్ క్లాస్ ఉంటారు మిడిల్ క్లాస్ అతనికి ఏసీఎఫ్ అంటే ఏందో తెలియదు మనం ఉంటాం మనకు ఆ మిడిల్ క్లాస్ అయినా మనకు టచ్ ఉంటాడు బిలో మిడిల్ ఎందుకంటే మనం కూడా సమాజంలో తిరుగుతున్నాం కాబట్టి మనకు టచ్ అయి ఉంటాడు ఆ టచ్ అయిన వ్యక్తి ఏంది సార్ పలానా ఆఫీస్లో లంచం అడిగారు సార్ ఎంత అడిగారు ఇంత అడిగారు రైట్ నువ్వు నీ ప్రాసెస్ నువ్వు చేస్తుంటూ లంచం ఇచ్చే రోజు మాకు ఇంటిమేషన్ మనము ఈ ఇంటిమేషన్ను ఏసీబీకి అటాచ్ చేస్తాం ఏసీబీకి అటాచ్ చేసేసి వాడిని పట్టించి ఎవరైతే ఏసీబీ అధికారులు ఉన్నారో వాళ్లకు ఎవరైతే లంచగొండి ఉన్నారో ఆ లంచగొండి తనాన్ని పట్టించడానికి మనం మధ్యవర్తి వ్యక్తిత్వం మనం చేస్తాం ఇప్పుడు మేడం చెప్పినట్టు చాలామంది సెక్షన్స్ ఉన్నాయి సెక్షన్స్ ఉన్నా కూడా ఈరోజు ఎందుకు భయపడతలేరు పబ్లిక్ కామన్గా ఎందుకు పోలీస్ స్టేషనా వస్తారా బై అన్న ఎందుకు ఎక్కడ పోయినా పైసా పడేయచ్చు అవసరమైతే ఆ నిమిషానికి దగ్గర 10 రూపాయలు లేకుండా అప్పు చేసినా పోలీసుని కొనుక్కుంటాడు ఎందుకు పోలీసుని కొనుక్కుంటే నాకు ఆ సమస్య సాల్వ్ అవుతుంది ఈ కొనుక్కునే పద్ధతినే మార్చాలని మనం ఏసీఎఫ్లో జాయిన్ అయినాం ఆ మార్చడం మనతో అవుతుందా అంటే అవుతుంది ఎందుకు అవుతుంది ఇప్పుడు 10 రూపాయలు లంచం ఇచ్చే టైం ఉన్నది ఇప్పుడు నువ్వు వస్తున్నావు మనము ఇప్పుడు ఒక సామాన్యుడు ఉన్నాడు వాడు కంప్లైంట్ చేసిండు ఒక తండ్రి ఒక బిడ్డనిచ్చిండు అల్లుడు బాగా రాచి రంపాలు పెడుతుండు వీడు సామాన్యుడు పోయి కంప్లైంట్ సామాన్యుడు పెట్టిండు పోయిండు పిల్లని తీసుకొని పేరు కౌన్సిలింగ్ ఇస్తారు చేస్తారు వాడు ఎంత టార్చర్ ఆఖరికి అమ్మాయిని చంపేసినా కూడా వీళ్ళు యాక్షన్ తీసుకోరు ఎందుకు తీసుకోరంటే వాడు ఆల్రెడీ వీళ్ళ కమిట్మెంట్ అయి ఉంటాడు ఆ కమిట్మెంట్ వీళ్ళకి అర్థం కాదు కదా సార్ ఇంకా తిప్పుతారు సార్ ఇవ్వాలా సార్ అంటే రేపో మాపో మన దగ్గరికి ఎప్పుడో వస్తుంది వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఏసీఎఫ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ వ్యక్తికి ఈ చట్టం ఏ చట్టం వర్తిస్తుంది వాడు ఎందుకు వేయలేడు ఇప్పుడు ఈ సామాన్యుడు ఆయన అడగలేడు మనం ఎట్లా అడగవచ్చు అని కూడా అడగవచ్చు మనకేందంటే ఒక అసోసియేషన్ ఉంటుంది అసోసియేషన్ చిన్న రిజిస్ట్రేషన్ అసోసియేషన్లు అవేంది మామూలుగా మనము రిజిస్టర్ ఆఫీస్లో చేసుకున్న అసోసియేషన్లే లెటర్లు తీసుకోపోయి ఇస్తేనే ఆఫీసర్లు పనిచేస్తారు మనది సెక్షన్ 8 మినిస్టర్ ఆఫ్ కార్పొరేషన్ సర్టిఫికేట్ ఉంది మనకు సెక్షన్ 8 ఉంది మనకు నాన్ ప్రాఫిట్ కంపెనీ ఎన్జిఓ మనది కాబట్టి ఎన్జిఓ అంటే దానికి వాల్యూ ఉంటుంది కాబట్టి ఆ ఎన్జిఓ మన లెటర్ ప్యాడ్ మీద మనం అడిగినాం అనుకో మనం రెఫరెండం చేస్తూ ఈ పర్సన్కి నేను రెఫర్ చేస్తున్నా ఈ పర్సన్ నా దగ్గరకు వచ్చిండు నేను రెఫర్ అంటే మధ్యవర్తిత్వం నీకు ఆ పర్సన్కి మధ్యవర్తిగా పనిచేస్తున్నాం అంటే వీళ్ళిద్దరికి సఖ్యతను మనం ఐక్యపరుస్తున్నాం ఏసీఎఫ్ అంటే దాని ఉద్దేశం అది ఆయనను ఎందుకు ఆ మనిషి అంత ఇచ్చేస్తున్నప్పుడు ఎందుకు మనకి శిక్ష చేయలేదు అంటే వాళ్ళు అడగొచ్చు కూడా మనల్ని ఆఫీసర్ నువ్వు ఎవరు నన్ను అడగనీకంటే 100% మనకు ఫండమెంటల్ రైట్ ప్రకారం ఎవరినైనా క్వశ్చన్ చేయొచ్చు దాంతో మనకు ఇంకొక అధికారం ఏంటంటే మనకు ఏసీఎఫ్ అనే ఒక సంస్థ మనకు చేతిలో ఒక తల్వార్ లెక్క ఉంది
మామూలుగా ఎవరు పోయి అడిగినా క్వశ్చన్ అడగొచ్చు, అడగొద్దు అనేది ఏ అధికారికి లేదు, నువ్వు నన్ను ఎవరు అడగనీకని 100% అడగొచ్చు. కానీ దానికి తోడు మనకు ఒక ఆయుధం అనేది ఏంది, ఏసీఎఫ్ ఉంది. దాన్ని తీసుకుపోయి మనం అడిగితే 100% మనకు సమాధానం చెప్తాడు. ఏం చెప్తాడు, సార్ ఇప్పుడు చేయలేదు సార్, ఇట్లా చేస్తాం సార్, ఇట్లా సార్ అట్లా. ఎందుకు భయపడతారు అని కూడా అడగొచ్చు. వాడు అధికారి కదా, ఎందుకు భయపడాలి మనకు? ఆయనకే చట్టాలు తెలుసు కదా, మనకి చట్టాలు తెలుసు, కానీ ఆ చట్టాలని దుర్వినియోగం చేసేది ఆయనకు తెలుసు. మనకు దుర్వినియోగం చేసేది మనకు తెలియదు, దాన్ని సద్వినియోగం చేసేది మనకు తెలుసు. కాబట్టి నువ్వు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నావు బాబు, నువ్వు అధికారివే, నీకే తెలుసు చట్టం, కానీ నువ్వు ఆ చట్టాన్ని సరైన రీతిలో చేస్తలేవు, దుర్వినియోగం చేస్తున్నావు. కాబట్టి నేను మేము అడగడానికి వచ్చినాం రెఫరెండం. నువ్వు చెయ్యి అంటావా లీగల్, అదర్వైజ్ నీ అథారిటీ నీ సుపీరియర్ ఎవరు ఉన్నారు, సుపీరియర్ దగ్గరికి వెళ్తాం, సుపీరియర్తో మాట్లాడతాం. అప్పుడు ఏమనుకుంటాడు, అరే ఇంకో కొత్త పద్ధతి తెలుసు, నేను చేయకపోతే నా సుపీరియర్ కాడికి పోతాడు, తీసుకోకపోతే ఇంకా పైకి వెళ్తాడు, ఈ రకంగా నాకు మళ్ళీ ఎఫెక్ట్ అవుతుందని వర్క్ చేస్తాడు. ఇది మన ఏసీఎఫ్లో ఉన్న పరిస్థితి. ఇంకోటి ఏంటంటే మనం పోయి ఎక్కడ కూడా ఇన్స్పెక్షన్ కానీ ఏం కానీ చేయడానికి లేదు. ఎందుకు లేదు అని అంటే క్వశ్చన్ చేయొచ్చు, ఏమి నువ్వు అడిగే క్వశ్చన్ కూడా దానికి వర్తబుల్ ఉండాలి. ఏది పడితే అడిగే నువ్వు ఎట్లా వచ్చినావు, ఇప్పుడు మామూలుగా రోజు మీడియా చూస్తున్నాం, కాలేజీలకు పోతుర్రు, ఇట్లా ఎత్తేస్తుర్రు, అద్దాలు వాళ్ళకి కొడుతురు. అది కాదు, నువ్వు స్కూలు ఏ విధంగా నడుపుతున్నావు, వాడు మనకు సమాధానం ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఏం చేసి ఒక చిన్న కంప్లైంట్ మన లెటర్ యాడ్ మీద తీసుకుపోయి, మన లెటర్ యాడ్ మీద ఏదైతే మనకు స్టేట్ లెటర్ ఆఫీస్ ఉంటుంది, లెటర్ యాడ్ తీసుకొని పోయి ఆ సంబంధిత ఫలానా స్కూలు ఫలాంది ఇది, దానికి ఇవి లేవు, మా దగ్గర ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అని ఎంఈఓకో డిఈఓకో ఇచ్చినాం అనుకో, అధికారులు ఏమవుతారు, నిజంగా వాడు కుమ్మక్కై ఉంటాడు, ఈ అధికారితో ఆల్రెడీ కుమ్మక్కై ఉంటాడు అధికారి. ఖచ్చితంగా ఈ అధికారి వానికి ఇంటిమేషన్ ఇస్తాడు, స్కూల్లోనికి ఏమైనా ఇంటిమేషన్ ఇస్తాడు, అరే బాబు వాళ్ళు పలానా వాళ్ళు వచ్చి నీ దగ్గరకు అడిగిరు, నువ్వు సమాధానం ఇవ్వలేదు, వాళ్ళు మా దగ్గరకు వచ్చి నీ మీద కంప్లైంట్ చేసిరు, రేపు నేను సీజ్ చేయాల్సి వస్తుంది నీ స్కూల్ను, సీజ్ చేయకుంటే నా జాబ్కి ఎఫెక్ట్ పడుతుంది అని వాడు చెప్తాడు. అప్పుడు చెప్పినప్పుడు ఈ స్కూల్ వాడు కూడా యాజమాన్యం ఏమైతే అవును కదా, అరే అవునా సార్, సరే సార్ అని మళ్ళీ అప్పుడు మన దగ్గరికి అప్పుడు వస్తాడు. అప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనం మాట్లాడాల్సింది ఏంటంటే, నువ్వు నాకు ఇయ్యన్నావు కదా బాబు, నాకు ఇయ్యన్నావు కదా, నేను లీగల్గానే కొట్లాడతా, నువ్వు అస్సలు నువ్వు నాకు ఏం మాట్లాడదు, నాకు ఏమి ఇవ్వదు, లీగల్గా కొట్లాడతా అన్నప్పుడు ఏమైతే అంటే ఒక్క స్కూల్ను చూసి 4 స్కూల్ ఇట్లా పరిస్థితి, ఇటువంటి విషయాలు. ఇంకోటి ఏంది, కంపెనీలకు కూడా మనం ఎక్కడికి కూడా పోయి రైడ్ చేయడానికి లేదు, రైడ్ చేయడానికి దేనికి లేదు, దాని మీద ఆర్టీఐ వేసుకోవచ్చు. దాంట్లో పీఓ అని ఒకటి పోయిన వారము సురేష్ ఆర్టీఐ చైర్మన్ చెప్పడం జరిగింది, ఆ పీఓకి ఒక కంప్లైంట్ పెట్టుకోవాలి. ఈ కంపెనీలో ఒకటి మనం ఏ ఆర్టీఐ వేసినా గతంలో కూడా ఆయన చెప్పడం జరిగింది ఏంటంటే వ్యక్తిగత విషయాలు. ఇప్పుడు రిషి ఉన్నాడు, రిషి అకౌంట్ నెంబరు, రిషి అకౌంట్ డీటెయిల్స్ అడగడం తప్పు, నీ ఆధార్ డీటెయిల్స్ అడగడం తప్పు. నీ వ్యక్తిగత ఏదున్నా కూడా వ్యక్తిగత విషయాలు అడగొద్దు, ఇంకా మిగతా ఏమైనా అడగొద్దు. కంపెనీలో కూడా మనం ఏమి అడుగుతాం, నీ కంపెనీ టర్నోవర్ ఎంత, నువ్వు ఇది చేస్తున్నావు అని అడగం. ఏమడుగుతాం, నీ కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ చేస్తుర్రు, ఎంతమంది ఎంప్లాయీస్కి ఈఎస్ఐ ఉన్నది, ఎంతమందికి పిఎఫ్ ఉన్నది, నువ్వు ఎంతమందిని పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఈ డీటెయిల్స్ అడుగుతాం. ఆ డీటెయిల్స్ 100% ఇవ్వాల్సిందే నామ్స్ ప్రకారం. నీకు పొల్యూషన్ బోర్డు పర్మిషన్ ఉందా, ప్లస్ ఇంకోటి ఫైర్ సేఫ్టీ పర్మిషన్ ఉందా, రెన్యువల్ అయిందా, ఆ కాపీస్ ఇవ్వమని అడుగుతాం. అందులో ఏమవుతుందంటే మ్యాక్సిమం ఇవాళ ఉన్న కంపెనీలు ఎక్కడ కూడా వీటికి ఫైర్ సేఫ్టీ ఉండదు. ఫైర్ సేఫ్టీలు ఏం చేస్తారంటే కలర్ జిరాక్స్ రెన్యువల్ చేపిస్తారు. ఎవరు చేపించాలనుకో లక్షలతో కూడుకున్న పని, దాన్ని ఎవరు కూడా రెన్యువల్ చేపియారు. చాలా మాట కట్టిన నడుస్తుంటాయి. మ్యాక్సిమం ఇవాళ రేపు ఏమైంది, ఒకప్పుడేమో పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటుంది కంపెనీలలో, ఇప్పుడు కంపెనీలలో ఏం పరిస్థితి అంటే పర్మనెంట్ ఎంప్లాయీ లేరు, కాంట్రాక్ట్ బేసిక్ పెట్టింది. కాంట్రాక్ట్ బేసిక్ ఏంది, 1500 3000 రూపాయలు కాంట్రాక్ట్కి ఇస్తే వాడు నెలకి ఈయనకు వచ్చే వరకు ఎంత ఇస్తాడు, 2000 వాడు 1000 రూపాయలు మనిషి మీద తింటాడు. అప్పుడు ఈయనకి కంపెనీకి ఏమవుతుంది, కంపెనీ మీద ఏం బరన్ ఉండదు, వానికి బోనసులు ఉండవు, ఈఎస్ఐ పిఎఫ్ ఉండదు. ఈఎస్ఐ పిఎఫ్ కంపెనీ వాడు కాంట్రాక్ట్ ఏం చేస్తాడు, ఈఎస్ఐ పిఎఫ్లు కట్టడాడు. వాడు ఎంత, వీళ్ళు 10 రూపాయలు కట్ అయింది అనుకో కాంట్రాక్ట్ దగ్గర, లేబర్ దగ్గర 10 కట్ అయితే కంపెనీడు 10 కలపాలి. వాస్తవానికి కంపెనీ 10, ఈయన 10, 20 కలిపి కట్టాలి. వీళ్ళు ఏం చేస్తారు, కట్టరు. ఏదైతే 10 వీని దగ్గర కట్ చేసుకుంటారో ఆ 10 కడతారు, ఆ 10 కూడా కట్టరు. ప్లస్ ఈఎస్ఐలు కూడా ఉండవు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి బీహార్ నార్త్కి వెళ్ళి లేబర్లను తెస్తారు. నార్త్కి వెళ్ళి లేబర్ వచ్చినవానికి వానికి ఇవన్నీ సంబంధం లేదు. నేను డ్యూటీ చేస్తున్నా, నాకు జీతం వస్తుందా, నాకు ఈఎస్ఐ ఉందా, నాకు పిఎఫ్ ఉందా, ఇదేం అవసరం లేదు వానికి. వాడు ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ పోతాడు, ఏదో చేసుకుంటాడు. అందుకే నార్త్ నుంచి తెచ్చినప్పుడు ఇటువంటి కంపెనీలలో వస్తుంటే దీన్ని అన్ని ఆర్టీఐ వేస్తే మనకు బయటపడతాయి. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఏసీ మనకు చాలా మెయిన్ ముఖ్య అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే మనం ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు, ఏమేం చేయొచ్చు అనేది. మనం ఎనీవేర్ ఎక్కడికైనా వెళ్ళేది ఏంటంటే ఒక్కటి గుర్తుపెట్టుకొని, ఎవరమైనా కూడా మనం అడిగే క్వశ్చన్ ప్రాపర్లీ ఉండాలి, మనం వెళ్ళే వే కరెక్ట్ ఉండాలి, మనం వెళ్ళే విధానం, డ్రెస్ సెన్సీ అండ్ గెటప్ అన్నీ కూడా
ఓ డిగ్నిటీతో పోయినప్పుడు డిగ్నిటీగా ఒక ఆఫీసర్ దగ్గరికి పోయినప్పుడు అంటే అఫీషియల్గా నువ్వు ఎట్లా పోతావో నీ వాయిస్ ప్రొనౌన్సియేషన్ ఎట్లుంటుందో దాన్ని బట్టి అధికారి కూడా సమాధానం ఇస్తాడు. మన ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ లేదు, మనం పోయిన విధానం కరెక్ట్ లేనప్పుడు ఎంత వాడు చదువుకున్న అధికారి కూడా నీకు విలువయ్యాడు, వీని దగ్గర ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ లేదంటాడు. నేను అనేది ఏంటంటే ఏదైనా ఎక్కడైనా అన్యాయం అనేది మనం ఎక్కడైనా క్వశ్చన్ చేయవచ్చు. మనం ఈ ఏసీఎఫ్ మధ్యవర్తిగా పనిచేస్తున్నాం. మనం మధ్యవర్తిగా ఎందుకు పనిచేస్తున్నాం అంటే మనకు కొన్ని చట్టాలు కొన్ని లొసుకులు తెలుసు కాబట్టి, కొంత పబ్లిక్ తెలియదు కాబట్టి ఇది చేస్తున్నాం. మెయిన్ ఏంటంటే కంపెనీలకు ఒక్కటి పోవద్దు, కంపెనీల లోపలికి పోయి రైట్ చేయడానికి లేదు, దాని మీద కంప్లైంట్ చేయొచ్చు. నువ్వు ఎక్కడైనా కూడా ఎవరి మీదైనా ఏ వ్యక్తి సామాన్యుడు కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఇప్పుడు నా మీద నాకు నచ్చలేదు, నా మీద ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. అది మామూలుగా జనాలకు ఉన్నదే. నువ్వు కంపెనీ సంస్థల మీద కంప్లైంట్ చేయకపోవడం అనేది తప్ప 100% చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఆ చేసేది ప్రాపర్లీ ఉండాలి. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా ఏంటంటే పోలీస్కి ఎగ్నిస్ట్గా అవ్వదు, పోలీస్కు లాక్ ఎగ్నిస్ట్గా అవ్వదు, లాక్ ఎగ్నిస్ట్గా అవ్వదు, పోలీస్కి ఎగ్నిస్ట్. ఈ రెండు మనం గుర్తుపెట్టుకొని పనిచేసినాం అనుకో మనం ఎక్కడ కూడా ఇదిగా. ఎందుకంటే పోయిన కాడ కూడా ఇది దేని రకంగా పోతే ఏం కేసు అవుతుంది, మనం ఎట్లా పోవాలి, దీని ప్రకారం ఆలోచించు. 1కి 10 సార్లు పోయేటప్పుడు ఏడికన్నా మనం పోయేటప్పుడు 100 సార్లు ఆలోచించుకొని దాని మీద మనం పోతున్నాం, దీని మీద కొట్లాడుతున్నాం అన్నప్పుడు దాని ప్రకారం అన్ని సిస్టమ్ అంతా రెడీ చేసుకొని పోవాలి. ఒక ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ అని ఇవాళ రేపు మనకేంటంటే పోలీస్ ఆఫీసర్తోనే పని. పోలీస్ ఆఫీసర్లు ఎక్కడ పోయినా కూడా పోలీస్ ఆఫీసర్తోనే పని. వాళ్ళతో పొలైటెడ్గా మాట్లాడదు, వాళ్ళు పొలైటెడ్గా మాట్లాడతారు. ఎట్లా అంటే అది ఇదని తిరుగుతారు, రఫ్లీ మాట్లాడతారు. మనం ఎట్లా అంటే నా మంచిగా నీట్గా అట్లా కాదు సార్ ఇట్లా అని మాట్లాడు. మనం పోయినప్పుడే మనం ఏమి ఇంట్రడక్షన్. ఇంకోటి కూడా ఈ కార్డు ఉంది కదా అని చెప్పి మనం నేనే ఉన్నా, నా ఇంటి పక్కన నా భార్య పక్కింటి ఆమె కొట్లాడుతుంది. కొట్లాడినప్పుడు నీ అమ్మ నేను ఏసీఎఫ్ చీఫ్ డైరెక్టర్ను, నువ్వు నా పిల్లలతో వెళ్ళి పెడతామని పోలీసునికి ఫోన్ చేస్తే నువ్వు చీఫ్ డైరెక్టర్ అయితే ఎవడైతే నీ పిల్లల్ని తప్పు చేసింది పక్కింటి అంతా కొట్లాడింది. ఆడ కూడా ఈ కార్డు వాడొద్దుగా. అయితే ఈ కార్డు కూడా ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకే యూజ్ చేయాలి. మ్యాక్సిమం మీరు విజిటింగ్ కార్డే యూజ్ చేసుకోవాలి. నీ పొజిషన్ డిజిగ్నేషన్ అనేది నీ కార్డుతోనే చెప్తుంది. విజిటింగ్ కార్డు ఇచ్చిన తర్వాత వాడు నువ్వు చూపి ఐడి, షో మీ ఐడి అన్నప్పుడు అప్పుడు ఐడి చూపించాలి. నువ్వు ఏ సంస్థ చూడండి, ఏ అధికారి కూడా కార్డు షో చేయడు. నువ్వు గుర్తుపెట్టుకో, ఎక్కడ కూడా అధికారి కార్డు షో చేయడు. ఈవెన్ ఏ సంస్థడైనా షో చేయడు కార్డు. మెడల్ వేసుకొని ఇదేంది మన లేడీస్ కదా పుస్తు వేసుకున్నట్టు వేసుకొని పోడు, ఎవడు కూడా జేబులో పెట్టుకుంటారు. వాళ్ళు పోయినప్పుడు ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే నేనేమంటున్నా అంటే చాలామందికి డౌట్లు ఉన్నాయి. సార్ కార్డు షో చేయొద్దు అన్నాడు. చైర్మన్ గారు కూడా, మన హెడ్ ఆఫ్ ది నేషన్ చైర్మన్ కూడా కార్డు షో చేయొద్దు అన్నాడు. ఎందుకు షో చేయొద్దు అన్నాడు అంటే గతంలో వీళ్ళకి జాయిన్ అయినప్పుడు కొంతమంది కొన్ని అపోహలు ఉంటున్నాయి. ఏమంటే నాకు టోల్గేట్ ఫ్రీ, ఇది ఫ్రీ, అది ఫ్రీ. ఎవరు టోల్గేట్ ఫ్రీ ఇయ్యరు. ఏ సంస్థకు ఏ దానికి టోల్గేట్ ఫ్రీ ఉండదు. టోల్గేట్ ఫ్రీ అంటే ఎవడో తెలియనోడు అన్ఫాట్ టోల్గేట్ కార్డు ఉన్నాడనుకో, కార్డు చూపిస్తాడు, చూసి భయపడి ఓపెన్ చేస్తాడు. ఒకటి కొన్ని ఏరియాలలో ఓపెన్ చేస్తాడు, నార్త్లో కొన్నిట్ల నడుస్తుంది. మన తెలంగాణ కానీ ఏపీ బార్డర్లు ఎక్కడ కూడా ఈ కార్డులు ఏంటంటే కొన్ని ఏరియాలు నడుస్తాయి, కొన్ని ఏరియాలు నడవదు. దీనికి ఎక్కడ పోయినా అక్కడ అవి టోల్గేట్ కార్డు నాకు ఫోన్ లేపుతారు. గతంలో జరిగినాయి నాకు ఈ అనుభవాలు. అందుకనే కార్డు షో చేయొద్దు అన్నది. టోల్గేట్ కార్డు ఫోన్ లేపుతలేడు అన్న, ఈడు టోల్గేట్ లేపుతలేడు, కార్డు ఏందన్నా ఇడు నా కార్డు చూసి ఫోన్ లేపుతాడంటే, అరే లేపకుంటే ఒక 100 రూపాయలు కట్టుకొని పో. 100 రూపాయల కోసము మన 1000 కార్డును, 1000తో సమానమైన కార్డును మనం మిస్యూజ్ ఎందుకు చేయాలి? ఇటువంటి కోసమే కార్డు అనేది ఎక్కడ యూజ్ చేయదు. ఒకటి ప్లస్ ఈ రైట్స్ అయితే కంపెనీల మీద కానీ స్కూల్స్ల మీద కానీ మనం కంప్లైంట్ చేయొచ్చు. అధికారికి ఎంఈఓ కంప్లైంట్ చేసి ఎంఈఓ త్రూ ఏ స్కూల్ మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఇంకోటి ఒక గొప్ప అవకాశం మనకి ఏమున్నదంటే ప్రతి ఒక్క అధికారిని నిలదీసే రైట్స్ ఒకటి. ఏ రకంగా నిలదీస్తామంటే ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు దానికి సడన్ టైం దాన్ని ఎంబడే ఫాలోఅప్ చేయాలి. ఫాలోఅప్ చేయలేదనుకో 10 రోజుల తర్వాత అది ఏమవుతుందంటే అరే వీడు నెగ్లిజెన్స్ ఉన్నాడు రా, ఈయనకి సబ్జెక్ట్ తెలియదు, వీడు వదిలేసు. మన గురించి మనం సెల్ఫ్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన గురించి ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం ఒక కంప్లైంట్ ఇచ్చి దాన్ని ఎంబటే ఫాలోఅప్ చేస్తున్నాం అనుకో, అబ్బో వీళ్ళతో డేంజర్ రన్ అయినా వీళ్ళు ఇంత ఫాలోఅప్లు ఉన్నారు పరిశాన్ అయితే అధికారి కూడా భయపడతారు. అదే నువ్వు ఇచ్చి ఒక వారం రోజుల తర్వాత సార్ ఏమైంది అని మనం పోయినాం అనుకో, అప్పటికి ఏమవుతుంది, మన మనసులో నెగ్లిజెన్స్ ఏర్పడిపోతుంది. ఏమవుతుంది అంటే వీళ్ళు గిట్నే వస్తారు గట్నే పోతారు, వీళ్ళు అంత స్పీడప్ క్యాండిడేట్లు కాదని అనుకుంటారు. ఏదైనా కంప్లైంట్ ఇచ్చినామంటే విత్ ఇన్ సెకండ్స్ దాన్ని ఎంబడి వాడు యాక్షన్ చేసి వాడు ఎందుకు తీసుకోవడం అనేదాకా కొట్లాడాలి. ఈ రకంగా మనం కంప్లైంట్ల మీద రేజ్ చేయవచ్చు. ఒకటి ఇది కంపెనీల మీదకి అయితే వీటి మీదకి అయితే రైట్ లేదు. ఒకటి ఏసీఎఫ్ అనేది సంస్థ ఏంటంటే మనకు ఏసీఎఫ్ సంస్థకు కానీ కోర్టులకు కానీ మన ఇంకేంటిది పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ వీటన్నిటికి కూడా మనకు మధ్యవర్తిత్వం అంటే మనకు ఒక రైట్ ఉంది, మనకు ఒక అధికారం, మనం ఆయుధంతో వాళ్ళతో కొట్లాడతాం కాబట్టి 100%. ఇప్పుడు
మామూలుగా నీకు ఎక్కడికన్నా మున్సిపల్ ట్యాక్స్ నేను ఎగ్జాంపుల్ నేనే చెప్తా. మామూలుగా వేరే దాని మీద కంప్లైంట్ పోయాను. నేను గతంలో పొలిటికల్ ఉన్నప్పుడు పోయినప్పుడు ఏమైపోయిందంటే నేను ఎవరిదో ఎమ్మెల్యే పేరో లేకపోతే కార్పొరేటర్ పేరో ఎవరి పేరో ఒకరి పేరు చెప్పాలి. అక్కడ పోయినప్పుడు పేరు నేను పలానా మనిషిని అని చెప్పాలి. ఇప్పుడు మనకేంది ఆ మనిషి చెప్పాల్సిన అవసరం లేదు. నేను సో అండ్ సో నేను ఆఫీస్ తరపున నా సంస్థ తరపున వచ్చిన కాబట్టి సంస్థ తరపున అడుగుతున్నప్పుడు వాడు ఏం చేస్తానంటే అరే రైట్ వీళ్ళు ఒక సంస్థ తరపున ఒక లీడర్తో మనం పోతలేం, ఒక లీడర్ త్రూ పోతలేం, ఒక ఇదిగా పోతలేం కాబట్టి ఆ వాల్యూ ఇస్తాడు. ఎందుకంటే గతంలో సురేష్ మన అందరి టీం అందరు శంకరన్న వీళ్ళందరి టీం అందరు వెళ్ళడం జరిగింది. జోనల్ కమిషనర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ గతంలో మనకు అంతే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం జరిగింది. ఆఫీసర్లు కూడా 4 ఆఫీసర్లు ఉంటే 4 మంచి వాళ్ళు ఉంటారండి. ఒకడు ఎవరన్నా కూడా కంతిరిగాడు ఉంటాడు, వాడు ఉల్టా మాట్లాడుతుంటాడు. ఒకడు మంచిగా ఉంటాడు. మంచోడు ఎవడు ఉంటాడు అంటే చెప్తాను హైలీ చదువుకున్నోడు ఉంటాడు. వానికి ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, సబ్జెక్ట్ ప్రకారం అవుతుంది. చిన్న స్థాయిలో ఇప్పుడు వాడు సపోజ్ ఎంఆర్ఓ నుంచి రిజిస్టర్ ఆఫీస్కి ప్రమోట్ అయ్యింది అనుకో, వీనికి సబ్జెక్ట్ ఉండదు. ఎంతసేపు డిబ్బి దోసుడే ఉంటుంది, సంతకం పెట్టడే ఉంటుంది. ఈ కింది నుంచి డైరెక్ట్గా ఏది గ్రూప్ 1 గ్రూప్ 2 రాసి వాడు ఎగ్జామ్ రాసి వాడు సబ్ రిజిస్టర్ అయింది అనుకో, వానికి ఏమవుతుందంటే మనకి నాలెడ్జ్ ఉంటుంది. ఏ సంస్థ ఏంది, ఎవరే క్వశ్చన్ అడుగుతారు, ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చేయకపోతే నా పరిస్థితి ఏంది అవుతుంది అని ఇవన్నీ ఆలోచన ఉంటాయి. కొంతమంది అధికారులు ఏమవుతారంటే మనకి ఇది కూడా జరిగింది, చేదనుభవం కూడా జరుగుతుంటుంది. ఎందుకంటే కొంతమంది అధికారులు మీరు సంస్థ కదా, మీదో సంస్థ కదా, మీరు ఎట్లా అడుగుతారు, మీకు ఏం రైట్ ఉంది అని అడుగుతారు మిమ్మల్ని ఆఫీసర్. ఒక్కటే చెప్తున్నా, సంస్థ అన్నప్పుడు సంస్థ అంటే మాది ఏదో ఇక్కడ ఒక గల్లీకో చేసుకున్న అసోసియేషన్ కాదు, లేకపోతే ఒక ఆటో స్టాండ్కి చేసుకున్న అసోసియేషన్ కాదు, ఒక బస్సుకు చేసుకున్న అసోసియేషన్ కాదు. ఇది ఢిల్లీ ఆథరైజ్డ్, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్తో రిజిస్టర్డ్ అయి ఉన్న సంస్థ. ఇదేమో అల్లటప్పుగా నేను అదే మొన్న కూడా వాయిస్లో పెట్టడం అదే జరిగింది. ఎవరన్నా అడిగినా కూడా అధికారి మిమ్మల్ని 101% ఫండమెంటల్ రైట్ ప్రకారం అడిగే హక్కు ఉంది. దానికి తోడు మా సంస్థ మేము అల్లటప్పగా రిజిస్ట్రేషన్ చేసుకున్న సంస్థ కాదు. రైట్, నువ్వు అంటున్నావు కదా, ఒకటే క్వశ్చన్ అండి. ఎవరైనా అధికారి మనకు చెప్పినప్పుడు నీకు నేను సమాధానం అన్నప్పుడు రైటింగ్లో రాసి నాకు అంతే. నువ్వు నేను సమాధానం అన్నావు కదా, నా సమస్య నేను పట్టించుకోను నాకు రైటింగ్లో రాసి, వాడు రైటింగ్లో రాసియమంటే సరైన అధికారి ఉంటే రాసియాడు. ఎందుకు రాసియాడు అంటే ఆయన ఉద్యోగం పోతుంది తెల్లారి. దాన్ని తీసుకుపోయి మనం యాక్షన్ తీసుకుంటే మన ఉద్యోగం పోతుంది. కాబట్టి రాసియారు. ఎందుకంటే కొంతమందికి తెలియదు అధికారులు, వాళ్ళు అనేస్తారు మీది సోషల్ సర్వీస్ చూడాలి. ఇవి ఏంటంటే సోషల్ సర్వీస్ కాదు, అలా కరెక్ట్ ఇది ఉంది సంస్థ ఫౌండేషన్ అన్న. ఫౌండేషన్ దేనికోసం చేసుకున్నాం? సోషల్ అవేర్నెస్ అండ్ ఏసీఎఫ్ మనది యాంటీ కరప్షన్. మీ దగ్గర అవినీతి జరుగుతుందని నువ్వు ఎట్లా చెప్తావు అని అంటే, నేను కంప్లైంట్ ఇచ్చిన ఒక బిల్డింగ్ కట్టిండు, అనాథరైజ్డ్ బిల్డింగ్ కట్టిండు, నువ్వు దాన్ని కూడగొడతలేవు అని అంటే కంప్లైంట్ నీ దగ్గర అవినీతి జరిగినట్టే కదా. నీ అధికారి ఎవరో గతంలోనే సరే, ఇప్పుడు నువ్వు తినలేదు పోయి నీకు ముందు తిన్నోడు తినొచ్చు, అంతకన్నా ముందున్నోడు తినొచ్చు. మొత్తానికి మీ డిపార్ట్మెంట్ అయితే ఎవరో తిన్నారు కదా, మేము దాన్నే కదా ప్రశ్నీయానికి వచ్చింది. ఇది మనం అడగాల్సింది వాళ్ళు. నేను ప్రశ్నీయానికి వచ్చిందే దాన్ని. ఎందుకు వచ్చినా, నీకు గతంలో కంప్లైంట్ పెట్టారు, ఒక పర్సన్ కంప్లైంట్ పెట్టి నోటీసులు ఇచ్చినాం, అన్నీ అయినాయి. అయినా కూడా నువ్వు దాని మీద యాక్షన్ తీసుకోవాలి. దాన్ని మేము రిప్రజెంట్ చేస్తూ మేము వేసినప్పుడు నువ్వు ఎందుకు కూలగొట్టవు, దాన్ని ఎందుకు డిమాలిషన్ చేయవు అంటే నీకు వాళ్ళకి మధ్యరాత్రి లావాదేవీలు ఉన్నట్టే కదా. మేము దానికోసం అవినీతి కోసం మీ దగ్గరకు వచ్చినాం. అవినీతి జరుగుతుంది మీ దగ్గర. ఎందుకంటే వాడు ఏదో సెప్టిక్ ట్యాంక్ స్థలమో లేకపోతే పార్క్ స్థలాలు, ఇప్పుడు ఎన్ని చూస్తలే మనం అంతా ఎక్కడ పడితే అక్కడ పార్క్ స్థలాలు కడుతుంది. ఉత్తగానే కాదు కదా, వీటికి ఏదో తీసుకొని కడుతుంది. ఇప్పుడు మా దగ్గర సూరారం ఉంది, 107 సర్వే నెంబర్. 107 సర్వే నెంబర్లో యాక్చువల్గా రిజిస్ట్రేషన్ కాదు, మాది 107 బంద్ చేసింది గవర్నమెంట్. కానీ అనాథరైజ్డ్గా 1.5 lakh తీసుకొని రిజిస్ట్రేషన్. అసలు మనం ఏసీఎఫ్లో ఎందుకు జాయిన్ అయ్యాం, ఏసీఎఫ్ అంటే ఏంటి, మనం ఏం చేయొచ్చు ఏం చేయొచ్చు అనేది మీ అందరికీ ఉన్న డౌట్. నేను రికార్డ్ చేసేది కూడా మీడియా మిత్రులు మన యూట్యూబ్లో పెట్టడానికి కూడా, వేరే వాళ్ళు వెళ్ళడానికి కూడా ఏసీఎఫ్ బాగా చెప్పాను అన్న. సమాజం ఏం జరుగుతుందో అధికారికి అండ్ పబ్లిక్ మధ్యవర్తులు పెట్టుకోలేము. మళ్ళీ సార్ అది సురేష్ మళ్ళీ తీసాను.